హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్రవంతి కిచెన్ సీక్రెట్స్. ఈరోజు అమ్మమ్మ కాలం లాంటి రాగి ముద్ద కోడి కూర చేసుకుందామండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయలు, టమోటా, వెల్లుల్లి, జీలకర్ర, అల్లము, అలాగే ధనియాలు, పచ్చిమిర్చి వేసి మిక్స్ చేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా పైన పేస్ట్ చేసుకున్న పేస్ట్ని వేసి అందులో కొంచెం ఉప్పు, పసుపు, 2 స్పూన్ల కారము వేసి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించాలండి. అందులోనే ఒక 4 పచ్చిమిర్చి కోసి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో కట్ చేసుకున్న పుదీనా, కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు, ప్యాన్కి సపరేట్ అయినంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక ముందుగా బాగా క్లీన్ చేసుకున్న చికెన్ని వేసి మసాలా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని అందులో వాటర్ రిలీజ్ అవుతుంది. అది ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి. అందులోనే కొంచెంగా చికెన్ మసాలా, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మిక్సీ ఇలాగా వాటర్ మొత్తం ఇంకిపోయాక కొంచెం వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుంటే లాస్ట్గా కొత్తిమీర వేస్తే ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అండి. కొంచెం వాటరీగా ఉండాలి, రాగి ముద్ద ఉంది కాబట్టి. ఇప్పుడు రాగి ముద్ద ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఒక గ్లాస్ పిండి తీసుకుంటున్నాను నేను. గ్లాస్ పిండికి 2 గ్లాసున్నర వాటర్ తీసుకోవాలి. అలా 2 గ్లాసున్నర వాటర్ తీసుకొని అందులో కొంచెం టేస్ట్కి ఉప్పు వేసుకొని బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయ్యాక ఒక విస్కర్ తీసుకొని పిండిని కొంచెం వేస్తూ బాగా మిక్స్ చేయాలండి. ఎక్కడ ఆపకూడదు, అలా మిక్స్ చేస్తూనే ఉండాలి. మొత్తం పిండి కలిసేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. మిక్స్ చేశాక అందులో 2 స్పూన్ల నెయ్యి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఇదంతా చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో చేసుకుంటేనే అడుగు అంటదు. మీడియం ఫ్లేమ్లో చేసుకుని నీట్గా చేస్తే సాఫ్ట్గా అవుతుందండి. ఇలా సాఫ్ట్గా అయితే రాగి ముద్ద రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ ముద్దని ఒక ప్లేట్లో తడి చేసి అందులో ఇలా ముద్ద చేసి అందులో 2 గట్ల చికెన్ వేసుకొని తింటే ఎంత బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.